హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీతో అవసరం లేకుండా అన్ని రకాల ప్రోటీన్స్ వచ్చేలా హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ ఇంకా పప్పుతో ఇలా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని 1 year బేబీస్తో పాటు పెద్దవాళ్ళు కూడా తినేయొచ్చు, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఈ టేస్టీ క్యారెట్ పప్పు రైస్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. స్టవ్ పైన కుక్కర్ని పెట్టి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ని పోసుకోండి. చిటికెడు జీలకర్ర వేసి ఒక వెల్లుల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, ఆనియన్ని వేసి నెక్స్ట్ క్యారెట్ తురుము వేసి ఒక 2 minutes కలుపుకోండి. 30 minutes బిఫోర్ నానబెట్టిన రైస్, పెసరపప్పు, కందిపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక రైస్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి 2 cups వాటర్ని పోసుకొని మూత పెట్టేసి 2 whistles వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీంట్లో పోపు వేసుకుంటే ఇంకాస్త టేస్టీగా ఉంటుందండి. పోపులో అన్నీ వేసేసుకొని చిటికెడు పసుపు వేసి కలిపేసుకోండి, అంతే. దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ రైస్లో వేసి ఒకసారి కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా హెల్దీ కూడా, చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.